అధికారులను శిక్షించాలి. తప్పు చేసిన అధికారులను తప్పు చేసిన అధికారులను తప్పు చేసిన అధికారులను We want justice. 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 బాధితుడికి వెంటనే బాధితుడికి వెంటనే బాధితుడికి వెంటనే బాధితుడికి వెంటనే We want justice. 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 బాధితుడికి వెంటనే బాధితుడికి వెంటనే బాధితుడికి వెంటనే బాధితుడికి వెంటనే తప్పు చేసిన అధికారులను తప్పు చేసిన అధికారులను తప్పు చేసిన అధికారులను దళితులపై నిర్లక్ష్య వైఖరి 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 We want justice. We want justice. We want justice. We want justice. ఈ గారు వెంటనే రావాలి. ఈ గారు వెంటనే రావాలి. ఈ గారు వెంటనే రావాలి. ఈ గారు వెంటనే రావాలి. కలెక్టర్ గారు వెంటనే రావాలి. కలెక్టర్ గారు వెంటనే రావాలి. కలెక్టర్ గారు వెంటనే రావాలి. దళితులపై నిర్లక్ష్య వైఖరి దళితులపై నిర్లక్ష్య వైఖరి దళితులపై నిర్లక్ష్య వైఖరి దళితులపై నిర్లక్ష్య వైఖరి We want justice. We want justice. We want justice. We want justice. జై గారిని వెంటనే రక్షించాలి. జై గారిని వెంటనే రక్షించాలి. జై గారిని వెంటనే రక్షించాలి. We want justice. 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 దళితులపై నిర్లక్ష్య వైఖరి రక్షించాలి. దళితులపై నిర్లక్ష్య వైఖరి రక్షించాలి. దళితులపై నిర్లక్ష్య వైఖరి రక్షించాలి. దళితులపై నిర్లక్ష్య వైఖరి రక్షించాలి. కలెక్టర్ గారు రావాలి. కలెక్టర్ గారు వెంటనే రావాలి. కలెక్టర్ గారు వెంటనే రావాలి. ఈ గారు వెంటనే రావాలి. We want justice. We want justice. We want justice. We want justice. వెంటనే బాధితుడికి వెంటనే బాధితుడికి వెంటనే We want justice. 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 కలెక్టర్ గారు వెంటనే కలెక్టర్ గారు వెంటనే కలెక్టర్ గారు వెంటనే కలెక్టర్ గారు వెంటనే దళితులపై నిర్లక్ష్య వైఖరి దళితులపై నిర్లక్ష్య వైఖరి దళితులపై మాటగా చెప్పండి అని కూడా చెప్పారు. అది నేను మీకు అందరికీ కూడా చెప్తున్నాను. అన్ని రోడ్లు బ్లాక్ చేస్తాం. అన్ని నియోజకవర్గాలు అన్ని మండలం రోడ్లు బ్లాక్ చేస్తాం. ఈ హామీని మీరు 1 month లో చేయాలి. ఇది పూర్తి స్థాయిలో ప్రజల మధ్యనే చెప్తున్నాం. చేస్తాను తప్పకుండా చేస్తాను. రికార్డింగ్ కూడా ఉంది మా దగ్గర. ఒక వాయిస్ రికార్డింగ్ ఉంది. దాన్ని ఖచ్చితంగా అప్పగిస్తాను. జరిగిన విషయం ఏంటి అంటే అఫ్జల్ అనే వ్యక్తి ఎల్సీ తీసుకున్న మనీ సాంబా అనే వ్యక్తి తీసుకున్నా కూడా ఇతను అఫ్జల్ అనే అతనికి ఇంటిమేషన్ రాకపోయినా రిటర్న్ ఇచ్చాడు. రిటర్న్ ఇచ్చిన తర్వాతనే అతను ఎల్సీ అక్కడ రిటర్న్ ఇచ్చాడు అఫ్జల్ అనే వ్యక్తి. ఆ నిర్లక్ష్యం వల్లనే మనోహర్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. ఏదైతే చెప్తున్నారో తలుపు చేస్తాడు. విధుల నుంచి ఎక్కడ అతను ఉద్యోగం చేయడానికి ఖచ్చితంగా అతన్ని విధుల నుంచి రక్షిస్తాం. ఏదైతే మీరు లైన్ మ్యాన్ అబ్బాయిని మనీ అని అతన్ని తీసుకెళ్ళి
అనుమతి లేకుండా అతన్ని పోలు ఎక్కించి అతను అక్కడ లేకుండా చేసిన దానికి కారణం ఎందుకు అతని మీద కూడా చర్య తీసుకుంటాం. అలాగే దీనికి సంబంధించి ఏదైతే దుర్ఘటన జరిగిందో దీనికి సంబంధించి కూడా మేము ఇమీడియట్గా ఏడీ గారితో రిపోర్ట్ తెప్పించుకొని ఇమీడియట్గా మేము కార్పొరేట్ రాసి దాన్ని కూడా ఏదైతే గవర్నమెంట్ రావాలో తప్పకుండా చేస్తాము. అలాగే ఉద్యోగ విషయానికి వస్తే ఎవరైనా మీ ఇంట్లో లేకపోతే మీ తరఫున ఎవరైనా ఉంటే ఉద్యోగానికి కూడా ఇమీడియట్గా 1 month అంటున్నారు కాబట్టి 1 month లోపలే మీరు దాన్ని మాత్రం నేను అది కూడా మేము మంత్రి గారితో నేను ఆల్రెడీ మాట్లాడాను. మంత్రి గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. తప్పకుండా మనం వాళ్ళు సాయం చేయమని చెప్పారు. ఇదైతే కనుక ఇమీడియట్ 1 month లోపల అయితే కనుక నా చేతిలో మంత్రి గారికి అయిపోయేది కాబట్టి ఇమీడియట్గా అయితే చేసే అవకాశం ఉంది. మంత్రి గారు కూడా చాలా స్పందించారు. తప్పకుండా చేద్దాం. ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయికి ఏదైనా అది కాని పక్షంలో ఎవరైనా పిల్లకాయలు ఆఫీసులో ఉండేదాన్ని కూడా అలానే మా డిమాండ్ ముగ్గురు ఆడపిల్లలకి చదువుకునేదానికి పూర్తిగా చిన్న పిల్లలు వాళ్ళ కుటుంబ ఆసరా ఆయన చనిపోవడం వల్ల వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఆస్కారం లేదు. పూర్తిగా విద్యాభ్యాసం అంతా కూడా గవర్నమెంట్ ఇచ్చాలని మేము మీరు జరిగండి గట్టి వరుస ఉల్లిపాయ అది అడగాల సరే ఇప్పుడు చెప్పండి ఒలి మీరు చెప్పు ఇప్పుడు డి గారు మన కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఒక్క లైన్ మ్యాన్ కూడా పోల్ మ్యాన్ ఎక్కడ సార్? ఇట్లాంటి వాళ్ళ వల్ల లైన్ మ్యాన్లు జీతాలు తీసుకుంటారు, లైన్ మ్యాన్లు జీతాలు తీసుకుంటారు. ఇట్లాంటి బాధితులు బలైపోతున్నారు. ఒక్క లైన్ మ్యాన్ పోల్ మ్యాన్ ఎక్కేవాళ్ళు లేడు. లక్షలు లక్షలు తీసుకుంటారు. విద్యుత్ శాఖలో ఉన్నంత ఫ్రాడ్ ఇంకోది దాంట్లో లేదు. అన్ని డిపార్ట్మెంట్లు మారినాయని ఒక విద్యుత్ శాఖ మారలా. నలుగురు వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన వాళ్ళ భార్య 5 మంది నమ్ముకున్నారు. 6 మంది ఇప్పుడు జరిగింది ఏదో జరిగింది. ఓకే, దురదృష్టం ఆ మీ డిపార్ట్మెంట్ తరఫున ఏమి మీ డిపార్ట్మెంట్ మాట్లాడి చెప్పండి. చాలా ట్రాఫిక్ కొద్దిగా మీ హైయర్ ఆఫీసర్తో ఒకసారి మాట్లాడండి. డబ్బులతో పాటు ఉద్యోగం కూడా ఒకటి ఇస్తారు. ఇది ఈ సబ్జెక్ట్లోనే. అలాగే ఎవరైతే తప్పు జరిగిందో వాళ్ళ చేత ఖచ్చితంగా ఆన్లైన్లో ఇప్పుడు మేమంతా డేటా తీస్తాము. అందరి మీద చర్య తీసుకుంటాం. మీరు చెప్పినట్టు అందరికీ ఇది చాలా బాధాకరమైన విషయమే. ఇది ఏంటంటే తప్పు జరిగిపోయింది, ఇది వెనక్కి తీసుకునేది కాబట్టి జరిగిందని మనం ప్రైవేట్గా పనిచేసే వ్యక్తి దగ్గర ఎవరు కూడా ఈ ఒక్క లైన్ మ్యాన్ కూడా చూపిస్తాను సార్. గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఎవరు ఎక్కించుకుంటే కూడా చూపించండి. మనీ తప్పనిచ్చి ఎవరన్నా గవర్నమెంట్ వాళ్ళు ఎవరు ఎక్కించి చూపించండి. పక్క మీరు చేసుకునే
గ్రామంలోనే కాదు సార్, ఇతర గ్రామాలలో కూడా లైన్ మ్యాన్ ఎక్కట్లేదు. లేకపోయినా ఒక్క లైన్ మ్యాన్ ఈ మండలంలో ఎక్కడ కూడా పోల్మాన్ ఎక్కిన చరిత్ర లేదు. అది మాట్లాడండి మీరు. ఇప్పటికి నలుగురు ప్రైవేట్ వాళ్ళే. ఏం కాదు పాపం, న్యాయం చేయాలి వాళ్ళకు. లోకల్ ఓ ట్రాన్స్ఫారం తెచ్చుకోవాలంటే ఎంత కావాలా? ఇది కాకుండా ఈ సబ్ స్టేషన్లోనే మేము ఏదైనా ఒక ఆపరేటర్ ఉద్యోగం, మీరు ఎవరన్నా ఐటీ చేసి దాని ప్రకారం ఒక ఉద్యోగం కూడా మేము మా గౌరవ మంత్రి గారితో కూడా నేను మాట్లాడి రిక్వెస్ట్ చేసి చేస్తాం. అది ఏదైనా ఉంటే రికార్డు ఫోన్లో రికార్డు టీవీ గారు అతను వస్తాడు నెక్స్ట్ మంత్ హైదరాబాద్. మా వాళ్ళంతా ఇన్నే ఉన్నారుగా. మన ఇదేంటది వేంపల్లి సైడే ఉన్నారు. నేను ఈ మధ్య అంటే ఒక 4-5 నెలల నుంచి రాళ్ళ ఆఫీస్కి హెల్త్ బీపీ పెరిగి ఇంట్లో నేను ఇంతమంది వచ్చినట్టుంది ఆఫీస్కి. కలిపి రింగ్ రోడ్లో మీరు బాగానే వస్తా, నేను ఇంటికి వెళ్ళిపోతా. బాగా మీరు అంతవరకు ఎవరన్నా వీళ్ళ తరఫున అధికారులు కానీ రాజకీయ నాయకులు మీరు కష్టమైన హామీలు ఇవ్వట్లేదు. దళితులపై నిర్లక్ష్య వైఖరి, 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 దళితులపై నిర్లక్ష్య వైఖరి. We want justice, 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 we want justice. కలెక్టర్ గారు వెంటనే, కలెక్టర్ గారు వెంటనే, కలెక్టర్ గారు వెంటనే, కలెక్టర్ గారు వెంటనే. We want justice, we want justice, we want justice, we want justice. రాలేండి సార్. టీ గారు ఏమవుతుంది, ఇంతసేపు ఉన్నాము. కలెక్టర్ గారికి టీ గారికి ఫోన్ చేయండి. ఇక్కడ వచ్చి నాకు లక్ష్యం జరగకపోతే నిర్లక్ష్యం చేసేవాళ్ళ మీరు కలెక్టర్ గారు ఖచ్చితంగా రావాలి. కలెక్టర్ గారు వస్తేనే న్యాయం జరుగుతుంది. కలెక్టర్ గారు ఖచ్చితంగా రావాలి. నిర్లక్ష్యం వహిస్తున్న గవర్నమెంట్ అధికారులు
లంచాల ముఖ్యం అమ్మా. మాకు డబ్బులు ఇచ్చే ట్రాన్స్ఫర్ లంచాల ముఖ్యమైన అయ్యగారు కావాలంటే 5 లక్షలు అవుతుంది. బోర్ వేస్తే 5 లక్షలు కరెంట్ అవుతుంది. ఓ ట్రాన్స్ఫారం తెచ్చుకోవాలంటే 5 లక్షలు అవుతుంది. ఓ ట్రాన్స్ఫారం తెచ్చుకోవాలంటే 5 లక్షలు అవుతుంది. ఓ సేమ్ పైన ఒక ట్రాన్స్ఫారం తెచ్చుకోవాలంటే 5-6 లక్షల రూపాయలు సాయంత్రం వాళ్ళు పెరుగుతున్నారు. వాళ్ళని తక్కువగా చేద్దామండి. ఒక ట్రాన్స్ఫారం బోర్డు నీళ్లు 10 బోర్లు ఫెయిల్ అయితే లేకలేకుండా బోర్లో నీళ్లు పడితే ట్రాన్స్ఫారం కావాలంటే 6-7 లక్షల రూపాయలు రైతు ఖర్చు అవుతుంది. అదంతా ఎవరు తింటున్నారు? వీళ్ళే. మీరు అయిపోయినా తక్షణమే న్యాయం జరగాలి. తక్షణమే న్యాయం జరగాలి. నీళ్లు పడక రైతులు చూస్తా అంటే ఒక ట్రాన్స్ఫారం కనెక్షన్ 5 లక్షల నుంచి 6 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. విద్యుత్ శాఖ లంచం తీసుకునేంత ఏ శాఖ తీసుకోరా? జీతాలు వాళ్ళు తీసుకుండేది భలే ఏది ఇల్లు చంపేసేదే తగ్గద్దు. ఒక పోల్మాన్ ఎక్కే హెల్పర్ లేడు. ఒక పోల్మాన్ ఎక్కే హెల్పరే లేడు. పొద్దున్న బయలుదేరుతాం, మేము రెడీ అయిపోయినాం. వాడు వదిలినాడు చచ్చిపోయింది. నేనేం చేయగల మనం రేపు కదాము ఈ పిల్లల చదువు కోసం రేపు మీరంతా ఏం నాకు టైం ఫోన్ చేయండి. వాళ్ళ మాట కూడా మనం లేకుండా మనం నేను ఇంకా నేను ఎవరైనా అందరికీ బాధాకరం విషయం. అందరూ మళ్ళీ మనము మంత్రి మాట్లాడొచ్చాను. ఇంకా నేను మీరు న్యాయం చేస్తారా చెప్ప ఇప్పుడు చేయండి న్యాయమా ఇప్పుడు న్యాయమా మళ్ళీ చేస్తారా మళ్ళీ ఏం న్యాయం చేస్తారా ప్రకటించాలి. ఉద్యోగాలు ఎవరికి ఇస్తున్నారు? ఉద్యోగాలు ఎవరు కావాలి? ఉద్యోగాలు ఆడంగా తమ్ముడు కావాలి. నాకు అన్నప్పుడు చెల్లి ఎక్కువ తప్పు జరిగింది, ఎవరి వల్ల అనేది నష్టమైతే జరిగింది. తీసుకురాలేము.
కానీ ఏదైతే మనం కాంపిటీషన్ చేసుకోవడం దానికి ఖచ్చితంగా అన్ని చర్యలు అయితే తీసుకుంటాం. నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే బాధ్యత ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. అలాగే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే రవాణా ఖచ్చితంగా సెక్యూరిటీగా అరేంజ్ చేస్తాం. అలాగే మీ దాంట్లో ఎవరైనా సరే సబ్స్టేషన్లో వాళ్ళకి సబ్స్టేషన్లో లేదంటే ఆఫీస్ దాని ప్రకారం ఈ గ్రామంలో ఎక్కువ ఉండే దళితుల సమ్మేపల్లి మండలంలో ఎక్కువ ఉండే దళితుల ఏ విషయంలో ప్రతి దానికి లంచం మదన్న కూర్చోన్నా, దయచేసి సహకరించి కూర్చోదు చెప్పు అది కుట్ర కాదేమో చెప్పు కాదా కావాల్సిందే చేసినాడు కావాల్సిందే చేయడము ఎప్పుడు వస్తాడని మేము వస్తాడని మేము అనలేదు. న్యాయం చేయండి. ఎల్సీ తీసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ తీసుకున్నాడు. అది కావాలి ఎవరో కావాలా అధికారులను శిక్షించాలి. తప్పు చేసిన అధికారులను శిక్షించాలి. తప్పు చేసిన అధికారులను శిక్షించాలి. తప్పు చేసిన అధికారులను శిక్షించాలి. We want justice. We want justice. We want justice. We want justice. కలెక్టర్ గారు వెంటనే రావాలి. కలెక్టర్ గారు వెంటనే రావాలి. కలెక్టర్ గారు వెంటనే. We want justice. We want justice. నిర్లక్ష్యం